to Mexican tequila. Chicken చిన్న నాటి fantasyలా. Oh బాటు పిచ్చ cute Indian masala. Be smile love symbol. చారుశీలా. మహేష్ బాబు చారుశీల శృతి హాసన్ అయితే నా చారుశీల ఇక్కడుంది. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? సూపర్, నేను కూడా బాగున్నాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. దిల్సుఖ్ నగర్ లోనే దిల్లుంది. మీ అందరి దిల్లులో ఆడాలా మజాకా ఉంది. ఆడాలా మజాకాలో రవిగాడు ఉన్నాడు. రవిగాడు దిల్సుఖ్ నగర్ లో ఉన్నాడు. బా సూపర్ రా. కవితలు నీ తర్వాత ఎవడన్నా చెప్పాగా. దిల్సుఖ్ నగర్ లో ఉన్నాము అండ్ హైదరాబాద్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ సాయిబాబా గుడి చాలా చాలా పవర్ఫుల్. సో సాయిబాబా గుడి దగ్గరనే ఉన్నాం మనం దిల్సుఖ్ నగర్ లో. ఆడాల మజాకా స్టార్ట్ చేయడానికి నేను రెడీ, మీరు రెడీయా? మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చప్పట్లు కొట్టేసి లెట్స్ వెల్కమ్ దెం. హసులి ఫిసులి ఏ రసవాళి నీ నగవులో నగవులో కథకలి నీ తలపులో తలపులో కదిలి పోచలి ఎదురు వచ్చేనమ్మ చలి పులి నీ దారి నుంటే విచ్చేనమ్మ ఒక కవి నీ వగలకి పగటికి వచ్చే కసి పూసి అంజనా అంజనా గుండెలో నువ్వేనా. ఏమండి స్టార్టింగ్ ఎవరైనా నా దగ్గరకు వచ్చి హాయ్ హలో చెప్పి నిల్చుంటారు. మీరు ఏంది పేరెంటానికి పిలిచిన అందరూ? నేను చెప్పాను. మీరు చెప్పారు కానీ ఇక్కడ ఉంటే బాగుంటది కదా. వెళ్ళిపోయారు, మీరు ఏంది వెళ్ళిపోతున్నారు ఏంటని నాకు భయం. అంతా మీ పక్కనే నిల్చుంటాం కదా, పాపం వాళ్ళకి కూడా ఆడియన్స్ కదా, దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎంత మంది మిమ్మల్ని శ్రీదేవిలా ఉంటారని చెప్పారు, నిజంగా ఒప్పుకోండి. అసలు ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? సైడ్ యాంగిల్ మొత్తం శ్రీదేవి కట్అవుట్. ఏమండి ఒక్కసారి రైట్ తిరగండి. సేమ్ జ్యోతికలాగా లేదండి ఈ సైడ్ నుంచి. చంద్రముఖి సినిమాల దయ్యం జ్యోతికలాగా. కాంప్లిమెంట్ అది. థ్యాంక్ యూ. మా నలుగురు పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? రుక్మిణి. రుక్మిణి గారు. బుజ్జి అండి. బుజ్జి, ఇదేం పేరండి? అదే పూర్తి నేమ్. బుజ్జి రుక్మిణి గారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు. వదిన మరదలు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాకా. మీ పేరండి? శ్రీదేవి గారు. జ్యోతిక కాదు. జ్యోతిక కాదు. నా పేరు జానకి. జానకి గారు. మీ ఇద్దరు? వదిన మరదలు. వదిన మరదలు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాకా. అయితే మా షోలో ఫస్ట్ పరిచయం చేసుకుంటాం అనమాట. మీకు నేనంటే బాగా అల్లరి చేస్తాడు, కోతేశాలు ఎత్తాడు అట్లాంటివి తెలుసు. మీలో ఎంత టాలెంట్ ఉంది, మీలో ఎంత ఎంటర్టైన్మెంట్ చేసే గుణం ఉందో తెలుసుకుంటాను. ఓకేనా? జోక్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, మీ ఇష్టం. జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. ఒక అడుకునేవాడు ఇంటికి వెళ్తాడు. ఆ గురించి వద్దని చెప్పాను. మీరెక్కడ వాడెక్కడ? వాడికి 60 కూరలు, నాకు ఒకటే కూర. ఆ 60 కూరల కోసమే అడుక్కోవడానికి పాపం ఒక ఇంటికి వెళ్తాడు. కాకపోతే ఆ పాపం పనిలో ఉండి ఇంకా ఆ టైంలో వంట చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆ అబ్బాయి వెళ్ళి అడుగుతాడు, అమ్మా కొంచెం అన్నం ఉంటే వేయండి అంటే, లేదు నాన్న ఇంకా ఉడకలేదు అని అంటే, అయితే పర్లేదమ్మా నా సెల్ నెంబర్ ఇచ్చేసి వెళ్తాను, మీరు వంట అయిపోగానే అన్నం ఉడకంగానే మొత్తం నాకు కాల్ చేసి వంట మొత్తం అయ్యాక కాల్ చేసి చెప్పండి వచ్చి తీసుకొని వెళ్తాడు. అడుక్కునేవాడు అడుక్కుంటున్నాడు కదా మరి అక్కడ ఫోన్ లో కూడా. నయం నాకు మెయిల్ చేయండి అయిపోగానే అనలేదు. దరిద్రం. మెయిల్ అంటే టైం పడుతుంది, కాల్ చేశారంటే వెంటనే వస్తాడు. సారీ అక్క. నీకు పంచి వేద్దాం అనుకున్నానే. రవి నీ మీదే చెప్తాను. నా మీదే చెప్తారా? ఉదయాన్నే 6 గంటలకు ఉదయించే ఆ రవి, సాయంత్రం 6 గంటలకు ఈ టీవీలో ఉదయించే ఈ రవి. వీళ్ళకి వినబడలే, ఒక్కసారి రా. జాగ్రత్త వినండి, జాగ్రత్త. వీళ్ళందరూ పిల్లలు వినలేదు. సాయంత్రం 6 గంటలకు రవి స్టార్టింగ్ పొద్దుంది. ఉదయాన్నే 6 గంటలకు ఉదయించే ఆ రవి, సాయంత్రం 6 గంటలకు ఈ టీవీలో ఉదయించే ఈ రవి. రుక్మిణి గారు మీరేం చేస్తున్నారు? జోక్ చెప్తాను. చెప్పండి, అయిపోయినాక చెప్పండి, నవ్వేస్తా. ఒక ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మా ఆయన జుట్టు నల్లగా ఉంటుంది, నేను ఎక్కువ నల్ల చీరలే కట్టుకుంటానే అని చెప్తుంది. సెకండ్ ఆవిడ అంటారు, మా ఆయన జుట్టు తెల్లగా ఉంటది, ఎక్కువ తెల్ల చీరలే కట్టుకుంటాను నేను అంటారు. మూడు ఆవిడ అంటారు, మా ఆయనకి అసలు జుట్టే ఉంటుంది, నేను ఏ చీర కట్టుకోవాలి. మేము మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు, ఇదే విషయం అని పడి ఏడుస్తారు. ఇప్పుడు ఈవిడ జోక్ చెప్పింది, ఇప్పుడు ఎట్లా ఏడుస్తారు మీరు? నిన్న మార్నింగ్ ఇద్దరు అంకుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా నువ్వు నిన్న మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా అంటే, ఏంట్రా అని అడుగుతారు అన్నమాట.
మా బాబు పెన్ను మింగేశాడు రా అని అనగానే, అవునా ఎందుకు మింగేశాడు రా పెన్ను అనగానే, అదే ఏంటో తెలియదు కానీ ఆడుకుంటా వెళ్ళి బుడుక్కుమని మింగేశాడు రా పెన్ను. తర్వాత ఏం చేసావురా నువ్వు? ఏం చేస్తావురా, ఇంకో పెన్ను కొనుక్కున్నాను అంతే. భలే ఉన్నాయి జోకులు. ఒక పెన్ను జోకు, ఒక చీర జోకు, భలే చెప్పారు. సూపర్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ లో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. సో ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో నేను చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు ఎస్, ఓకే, ఆల్ రైట్, ఊ, ఆలు కూడా రావద్దు ఆంగ్లంలో. ఓకేనా? ఇంగ్లీష్ వర్డ్స్ ఎన్ని తక్కువ వాడితే అంత మంచిది, వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. రైట్? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ అమెరికా సంబంధం గురించి మాట్లాడుతున్నారు. మీ సిస్టర్ కి అమెరికా నుంచి సంబంధం వచ్చింది, దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. ఆంగ్ల పదాలు రాకుండా యువర్ టైం స్టార్ట్స్ నౌ. గారు మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఏంటంటే మా చెల్లెలకి ఎన్నో ఏళ్ల నుంచి సంబంధాలు వెతికి ఈ మధ్యనే ఒక సంబంధం ఎంతో అదృష్టం కొద్దీ మాకు దొరికింది. ఆ అబ్బాయి పెద్ద వ్యాపారవేత్త, ఎంతో డబ్బు కలగ వాళ్ళు. ఆ అబ్బాయి తన కార్యాలయంలో కూడా చాలా పద్ధతి గల వాళ్ళు. వాళ్ళ కుటుంబం కూడా ఎంతో పద్ధతి గల కుటుంబం. రవి లాగా అటు ఇటు తిరుగుతూ చిందులేస్తూ కాకుండా ఎంతో పద్ధతి గల సాంప్రదాయ గల కుటుంబం ఎంతో దొరకడం మాకు చాలా అదృష్టం. అందులో అబ్బాయి పొద్దున్నే లేవంగానే మీలాగా చిందులేస్తూ కాకుండా పొద్దున్నే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు, యోగాభ్యాసాలు, ఎక్సర్సైజ్ అండి అవన్నీ. చిందులు మీ ఓడికి యుఎస్ లో ఎక్సర్సైజ్ అలవాట్లేదేమో, అది ఇంత ఉంటాడేమో బండలాగా. చక్కగా నాజుగా అమ్మాయికి తగ్గట్టు అబ్బాయి మాకు దొరకడం ఎంతో అదృష్టము. ఆయనకి ఎంతో పద్ధతి గల అబ్బాయి. ఇలాంటి అబ్బాయి అయితే కాదు. ఎందుకంటే అబ్బాయి ఏ పని చేసినా కూడా ఆచి తూచి చేసే పద్ధతి ఉంది ఆ అబ్బాయి దగ్గర. ఎన్నో ఆలోచిస్తాడు. మా అమ్మాయికి అటువంటి అబ్బాయి దొరకడం, అటువంటి కుటుంబంలో మా అమ్మాయిని ఇవ్వడం కూడా మాకు ఎంతో సంబంధం వచ్చిందంటే మా చెల్లెలు వాళ్ళ చెల్లెలే కదా. మా చెల్లెలే ఇక్కడ చాలా ముఖ్యం. అందుకే మేమిద్దరం కలుసుకునేది చాలా రోజుల తర్వాత. అవునండి, ఆవిడ రెస్పాండ్ అవ్వాలి కదా. తను అవుతోంది. శిరీష, అంత గొప్ప సంబంధం వచ్చినప్పుడు మనం అసలే వదలకూడదు. తప్పక వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా సంబంధాన్ని ఆచితూచి చెప్తుందండి, వినండి. తనే ఎక్కడ అడగండి. మ్యారేజ్ వద్దు అనొద్దు అన్నా, నేను అనలేదు అసలు. అనొద్దు అని చెప్పా. అనొద్దు అని చెప్పారా? అన్నారు కదా. సూపర్, వెరీ నైస్. 90 సెకండ్స్. మీరు అనవసరంగా తనని కన్ఫ్యూజ్ చేసేసారు. నేను ఎంత చక్కగా తెలుగులో అచ్చమైన సాంప్రదాయమైన తెలుగులో మాట్లాడుతున్నాను. మరి నేను ఎందుకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి? నేను వీళ్ళని కూడా అంతే కన్ఫ్యూజ్ చేస్తాను. సో ఆంగ్ల పదాలు 2 వచ్చాయి. 90 సెకండ్స్ అవన్నీ లెక్క పెట్టారు. 2 వచ్చినాయి, లెక్క పెట్టు. సో ఫస్ట్ వాళ్ళు బాగానే మాట్లాడారు, కానీ 2 ఆంగ్ల పదాలు వచ్చాయి. మీరు ఒక్కడు కూడా వాడకండి, గెలుచుకోండి. మీకు ఇచ్చే టాపిక్ మనుషుల కంటే ఎక్కువ విలువ ఇవాళ రేపు మనం కుక్కలకి ఇస్తున్నాం. అవును, వీ షుడ్ లవ్ యానిమల్స్. కుక్కకి జ్వరం వచ్చింది, దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక వారం రోజుల నుంచి మా కుక్క పిల్ల సరిగా మరగట్లేదు, తినట్లేదు. అయితే ఏమైందా అని చూసాను నేను. నిన్నేమైందంటే తోక కూడా మెదపకుండా అలా పడుకుని ఉంది. ఏంటా అని చూసి నేను పశు వైద్యుల దగ్గరికి వెళ్ళాను. అక్కడ పశు వైద్యులు ఏం చెప్పారు అన్నాను అంతే. అన్నావు కదా, అంతే వచ్చింది. అయితే పశు వైద్యులు చెప్పారు, మీ కుక్క పిల్లకి చాలా నీరసంగా ఉంది, వారం రోజుల నుంచి ఏమీ తినట్లేదని చెప్తున్నారు కదా, ఏమేమి తిందో ఒకసారి చెప్పండి అన్నారు. సరే మేము ఏం తింటున్నామో అవే పెడుతున్నామని మేము చెప్పాము. సూది మందు రాసిస్తాను, మీరు వారం రోజులకు ఒకసారి వచ్చి చేస్తూ ఉండండి. డాగ్ బోన్ దొరుకుతుంది మెడిసిన్, అది పెట్టారా? పెట్టలేదు. సూది మందు ఇచ్చారా? సూది మందు ఇచ్చారు. నడుముకి ఇచ్చారా, చేయికి ఇచ్చారా? నడుముకి ఇచ్చారు. కుక్క నడుము ఏడుందో నీకే తెలియాలి. రవి తాగుతూ ఉంటారు కదా బూస్ట్ అలాంటి, అవి అయితే చాలా ఎనర్జీ వస్తుంది. నీకు ఆ విషయం తెలియలేదా? ఎనర్జీ ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. ఓకే, అలాంటి ఓకే, ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. బూస్ట్ తాగిస్తూ ఉంటే రవి లాగా చాలా చాలా సంతోషంగా చాలా గంతులు వేస్తూ ఉంటారు కదా, నువ్వు అలాంటివి ఏమైనా చేయకపోయావా? అలాంటివి చేద్దామంటే నాకు రవి గారు ఏం తాగుతారో సరిగా తెలియదు అనమాట. అవునా?
పశు వైద్యులు చెప్పారు వారం రోజులకు ఒకసారి రా సూది చేస్తానన్నారు. సరే సార్ వస్తానన్నా. సూపర్. 90 సెకండ్స్ అయిపోయాయి. చాలా 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 ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. అంటే ఎంతంటే చాలా ఆతృతగా ఏమవుతుంది నెక్స్ట్ అన్నట్టుండే చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ ఆంగ్ల పదాలు వచ్చాయి, వాళ్ళకంటే ఎక్కువనే వచ్చాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్ మా దిల్సుఖ్ నగర్ లో అందమైన లేడీస్ చాలా మంది ఉన్నారు. అందమైన లేడీస్ చాలా మంది ఈటీవీ చూస్తుంటారు, మా ప్రోగ్రామ్స్ అన్నిటిని ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం. నా ఫేవరెట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకలో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో ఇంతమంది అందమైన లేడీస్ నుంచి నేను ఒక 4 బ్యూటిఫుల్ లేడీస్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రైట్, సో 4 వచ్చేసారు. బ్యూటిఫుల్ లేడీస్ పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? ధన గారు. సూర్యప్రభ గారు. నా పేరు రజనీ కుమారి గారు. రమాదేవి గారు. ఫస్ట్ అయితే మనము మన ఆనవాయితీ ఏంటంటే ఇక్కడ ఒక ఇలియానా, శృతి హాసన్, సమంత, కాజల్ అగర్వాల్, ఓకేనా? ఆ రేంజ్ లో ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ ఉంటుంది కదా, స్టైలిష్ గా అలా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ 5 సెకండ్లు పోజ్ ఇవ్వండి. పోజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయండి. దాని తర్వాత టాస్క్ గురించి మాట్లాడదాం, ఓకేనా? ఎవరైతే అందంగా నడుస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ టాస్క్ లో. ఇప్పుడే చెప్తున్నాను, ఓకేనా? రెడీ? నువ్వైతే చించి ఆరేస్తావు చూడు నాకు. రెడీ, మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా. పెద్దమ్మ, క్యాట్ వాక్ అంటే కొంచెం బ్యూటిఫుల్ గా అలా నడువు. నువ్వేమో పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ ఇలా ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఇగో మా పిన్ని చేసింది, అసలు నడుస్తుంటే మొత్తం దద్దరే లేదు. ఒక్కసారి మ్యూజిక్, మన ఇద్దరం వాక్ చేద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. బండిలో పెట్రోల్ అయిపోయింది, రిజర్వ్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఇది దిల్లు కాబట్టి, మనకు మనసుకి సంబంధించింది కాబట్టి మీరందరూ కలిసి, అందరు కలిసి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం. మనసు అనే పదం ఉండాలి. మీరు డైలాగ్ అన్న పాటన పాడాలి, మీ ఇష్టం. మనసు అనే పదం ఉండాలి, ఓకేనా? ఫస్ట్ మీరా? రెడీ. నాకు మనసుకి నచ్చింది మాట నిలబెట్టుకోవడం, మనసుకి నచ్చంది మాట తప్పడం. బాలకృష్ణ గారు రేంజ్ లో డైలాగ్ చెప్పారు. ఇదే పౌరుషంతో చెప్తే, పౌరుషంతో నవ్వు తీసేయండి, పౌరుషంతో చెప్పండి, పౌరుషంతో. రెడీ? కోపం ఉంది. నా మనసుకి నచ్చింది మాట తప్పడం, నా మనసుకి నచ్చింది మాట నిలబెట్టుకోవడం. నా మనసుకు నచ్చింది ఈటీవీ చూడటం, నాకు మనసుకు నచ్చింది ప్రోగ్రామ్స్ చూడకుండా ఉండటం. మనసుకు నచ్చింది ఈటీవీ చూడడం, మనసుకు నచ్చనిది ప్రోగ్రామ్స్ చూడకుండా ఉండడం. ఏదైనా పాట పాడచ్చుగా? రండి 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 దయచేయండి, ఈటీవీ మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి, ఈటీవీ మాకెంతో సంతోషం సుమండి. వంటకాలెన్నో రుచిగా ఉంటాయండి, అభిరుచులు అంతా బాగుంటాయండి. రండి 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 దయచేయండి. వెరీ నైస్, వెరీ క్యూట్. ధనగారు? నా మనసుకు నచ్చింది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడం, సీరియల్స్ చూడడం ఇష్టం ఉండదు. మనసుకు నచ్చదు సీరియల్స్, మనసుకు నచ్చింది ఆడాల మజాకా అని ఇండైరెక్ట్ గా చెప్పారు కదా. ఐ నో. పాట పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీవేలే, కరుణించి కురిపించే ప్రతి సుమగానం నీవేలే.
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా. రాముణ్ణి కల్లారా చూపెట్టావు తల్లి. సో ఇప్పుడు నలుగురు కూడా బాగా పర్ఫామ్ చేశారు మనసు అనే టాపిక్ మీద. అండ్ నలుగురులో బెస్ట్ ఎవరు అని అంటే ఎవరికి గిఫ్ట్ వెళ్తుంది అంటే కంగ్రాచులేషన్. దిల్సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ రౌండ్ లో గిఫ్ట్ గెలిచేస్తున్నారు మీరు. కంగ్రాచులేషన్. మళ్ళీ థర్డ్ రౌండ్కి వచ్చేసాం. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఆడియన్స్ నుంచి గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. మీరు ఉట్టి చేతులతో పోవడం నాకు అస్సలు నచ్చదు. అందుకే కష్టపడి ఈ రౌండ్ లో మీరే గెలవాలి. నా సపోర్ట్ మీకే, కానీ మీరు కూడా గెలుచుకోవచ్చు. రైట్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఇద్దరు మధ్యలో టీంలో ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే ఈ గేమ్ చాలా ఈజీ, గెలిచేసుకోవచ్చు. దూరంగా టేబుల్ ఉంది. టేబుల్ మీద 2 బాస్కెట్స్ ఉన్నాయి. బాస్కెట్స్ మీద ఒక ఫోటోగ్రాఫ్ ని అడ్డంగా కట్ చేసి పెట్టాం. ఆ ఫోటోగ్రాఫ్ లో ఒక వ్యక్తి ఉన్నారు. మ్యాచ్ చేయాలి, అన్ని బ్లాక్స్ అన్ని మ్యాచ్ చేయాలి. 1 minute టైంలో 30 seconds లో మీరు ఒక ఫోటో పెట్టేశారు, అయిపోయింది. నా అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ బాస్కెట్ కి వెళ్ళొచ్చు. లేకపోతే ఖచ్చితంగా ఒక్కరిది మాత్రం కన్ఫర్మ్ గా పెట్టండి. ఓకేనా? ఎవరైతే ఫాస్ట్ గా పెడతారో వితౌట్ మిస్టేక్స్ వాళ్ళు గెలుస్తారు. అండ్ లాస్ట్ జడ్జ్మెంట్ ఏదున్నా నాదే. ఓకేనా? రెడీ? మీరు ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి ఈ రౌండ్ లో మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చే ఏమండి, ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు, థర్డ్ రౌండ్ లో కూడా గెలుచుకోవాలి మీరు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు నా ఫోటో పెట్టారు. కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే డార్లింగ్. సూపర్, వెరీ గుడ్. అది జరిపోయింది, అది జరిపోయింది, అది జరిపోయింది. డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ ఓరినా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ 1 minute అంటే 59 seconds లో ఒక పక్క సూర్య గారు అండ్ ఇంకో పక్క మా అక్కన సమంత కాదు, కత్రినా కైఫ్. నా దిల్కి దడకను. సో 1 minute 59 seconds లో పెట్టేశారు కాబట్టి ఇంకో టీం వాళ్ళు 59 seconds లోపల పెడితే వాళ్ళు గెలుస్తారు. లేకపోతే ఈ రౌండ్ లో కూడా గిఫ్ట్ మీకే. వెరీ గుడ్. అప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా అన్నావు. ఏం క్వశ్చన్ అది? కొంచెం క్రేజీ క్వశ్చన్, దానికి సమాధానం నీ ద్వారా చెప్పించాలనుకుంటున్నా. చెప్పు, అడుగు. 10 చీమలు స్విమ్ నేర్చుకుంటున్నాయి. స్విమ్మింగ్ 10 నేర్చుకుంటున్నాయి. చీమలు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాయి. పైన ట్రైనర్స్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, పైన ట్రైనర్స్ ఉన్నారు. అయితే 10 చీమలు స్విమ్ నేర్చుకునేటప్పుడు ఒక చీమ పైకి హ్యాండ్ లేపి చేస్తుంది. ఎందుకు? నేను పిచ్చిదాన్ని కాదులే, నాకు తెలీదు అని సింబాలిక్. అదే కదా, దాని చేతికి వాచ్. అబ్బా అలా చెప్తావని నాకు తెలుసు కదా, అంత సింపుల్ గా చెప్తావని. అందుకే అంత పెద్ద నవ్వావా? ఎవరు చెప్పకండి. ఆ చేతిలో సెల్ ఉంది, అదేనా? చూసావా, నా వెనకాల మా పిన్ని ఉంది. వీళ్ళందరూ మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు, కానీ మీరు డైవర్ట్ అవ్వద్దు. మీరు ఫస్ట్ రౌండ్ లో ఎంత అద్భుతంగా ఆడారో అందరికి తెలుసు. ఓకేనా? అంతే అద్భుతంగా కాకుండా ఇంకా కొంచెం అద్భుతంగా ఆడండి. ఓకే, రెడీయా? 59 seconds ఇస్ ద టైం టు బీట్. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్. వెరీ గుడ్. ఫాస్ట్ 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 ఫాస్ట్. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే వెరీ గుడ్ వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్.
కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరైనా ఒక్కరు పెట్టండి, ఒకరు సపోర్ట్ చేయండి. సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. కరెక్ట్ విన్ చేయండి, కరెక్ట్ విన్ చేయండి. అది వెరీ గుడ్, సూపర్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. టైం అయిపోతుంది. ఏమైంది అక్కలు, గెలుస్తారేమో అనుకున్నా. మొత్తం కన్ఫ్యూజన్ చేసి కిచిడి చేసిరాడా. వీళ్ళేమో వచ్చి మంచిగా బిర్యానీ, ఇంత చికెన్ ముక్క, ఇంత గరం మసాలా వేసి మంచిగా వండి పెట్టిర్రు. సూర్య గారిని చేశారు బానే, కానీ ప్రభుదేవ గారు అక్కడ అడ్డంగా ఆగిపోయారు. ఏమైంది, ప్రాబ్లం ఎక్కడైంది? జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ నో ప్రాబ్లం, పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ అన్నారు కాబట్టి వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు ఈ రౌండ్ లో గెలిచిపోయారండి మరోసారి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. థర్డ్ రౌండ్ కూడా గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫున. సూపర్. థర్డ్ రౌండ్ లో కూడా గిఫ్ట్ గెలిచేసుకున్నారు, ఫస్ట్ రౌండ్ లో కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు. అండ్ మా ఆడియన్స్ రౌండ్ లో వచ్చేయండి 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 వచ్చేయండి. ఫస్ట్ టైం ఈ గిఫ్ట్ మీ చేతిలో చిన్నగా కనబడుతుంది. మీరు వచ్చి షోలో ఇంత బాగా అల్లరి చేశారు, అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీరు ఉట్టి చేతులతో వెళ్ళడం నాకు నచ్చదు. కాబట్టి మీకు కూడా నా తరపు నుంచి, ఈటీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఎంజాయ్ చేసాం ఈ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇవాళ దిల్సుఖ్ నగర్, రేపు ఎక్కడ మీ దగ్గర నేనేమో. ఈటీవీ చూస్తుండండి, ఆడాల మజాగా చూస్తుండండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతే మీరు కూడా మా షోలో ఇలానే పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ టైం టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమ. ఇడ్లీ తింటావా? పొద్దున ఇడ్లీ సాంబార్ వేసుకుని తింటావా? గంపలో కందిపప్పు గిట్లా చెప్తా అయినట్టే. గంపలో కందిపప్పు, గంప కింద పన్నికొక్కు. ఎట్టా ఇది? టమాటా టమాటా బెండకాయ 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 బెండకాయ. ఈమె తోపు అనుకున్నా. నన్ను మర్చిపోతున్నావు, యాదగిరి పిల్ల వీడ.